సోదరి సోదరులారా, ఈరోజు కార్మికుల పండుగ. నిజంగా వందల సంవత్సరాల పోరాట ఫలితం ఈనాడు కార్మికులకు కొంత స్వేచ్ఛ రాగలిగింది. పూర్తి స్వేచ్ఛ ఇంకా రాలేదు. అయినా మరి ప్రభుత్వాలు, మరి ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్లు అందరూ కూడా కార్మికులకు న్యాయం కొరకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం దేశానికి ఎన్నెముక. కార్మికుడు చేయి పెడితేనే ఉత్పత్తి జరుగుతుంది. కార్మికుడు చేస్తేనే లాభాలు వస్తాయి. కార్మికుడు చేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి పడుతుంది. కాబట్టి కార్మికునికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మేనేజ్మెంట్ వారితోటి కోరేది ఏమిటంటే, మీరు సంపాదించండి, సంపాదించిన కొంత భాగం కార్మికులకు పంచండి. మీరు ఇండస్ట్రీ పెట్టిందంటే ఎవరికో పంచడానికి కాదు, మీరు 4 డబ్బులు సంపాదించుకోవాలనే మీరు ఇండస్ట్రీ పెడతారు. మీరు సంపాదించుకోండి, కానీ కష్టపడి పనిచేసే వాని కార్మికుని కష్టాన్ని కూడా గుర్తించమని చెప్పని మేనేజ్మెంట్ వాళ్ళని కోరుతున్నాను. అప్పుడే మన ఇద్దరి మధ్యన అవినాభ సంబంధం ఏర్పడి ఇటు మేనేజ్మెంట్ ఇటు కార్మికులు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని, కేంద్రాన్ని అభివృద్ధి చేసే పదంలో పయనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు చాలా దగ్గరలో కొన్ని ఇండస్ట్రీస్ యూనియన్ పెడితే వ్యతిరేకిస్తున్నాయి. అది న్యాయం కాదు. చట్టం యూనియన్ పెట్టుకునే రైట్ కల్పించింది. రాజ్యాంగంలో అవకాశం ఉంది. కార్మికుల జన్మ హక్కు. మీరు ఇండస్ట్రీ పెట్టుకునే హక్కు మీకెట్లా ఉందో, మీరు 4 డబ్బులు సంపాదించే హక్కు మీకెట్లా ఉందో, కార్మికుని కూడా ఆ హక్కు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఈ ఇండస్ట్రీస్కు ప్రాధాన్యత ఇచ్చి దేశంలో, ప్రపంచంలో లేనటువంటి మరి సిస్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకు? ఇండస్ట్రీస్ వస్తే మా పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తాయి, మా అన్ఎంప్లాయిడ్స్ అంతా ఉద్యోగంలో వస్తారు, మా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అదే దృక్పథంతో ముఖ్యమంత్రి గారు రాత్రి మౌలు కష్టపడి ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి ఇలా లైన్ కడతా ఉన్నారు. చైనా, జపాన్, రష్యా, అమెరికా అన్ని దేశాల నుంచి పోటీ పడతా ఉన్నాయి. మీ తెలంగాణలో మేము ఇండస్ట్రీస్ పెడతామని చెప్పని మా ముఖ్యమంత్రి గారిని అప్రోచ్ అవుతున్నారు. చాలా సంతోషమైన మాటలు. మనకు అన్నిటికన్నా ముఖ్యమైంది మా ముఖ్యమంత్రి గారు చేసింది కరెంటు విషయంలో ఒక్క నిమిషం బంద్ కాకుండా ఇలా కరెంటు ఇవ్వగలుగుతున్నారు. ఇదే గత సంవత్సరంలో యాజమాన్యం అంతా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. మాకు కరెంటు కావాలా, మా ఇండస్ట్రీస్ మూతపడిపోతున్నాయి, మా బ్యాంకులు మమ్మల్ని సీజ్ చేస్తున్నారు, మాకు బతుకు తెరువు లేదని చెప్పని ధర్నా చేశారు. మరి అదే సంవత్సరం తర్వాత సేమ్ మ్యాన్ పవర్, సేమ్ మిషనరీ మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు ఆడ మానిటరింగ్ చేసి ఇలా ఒక్క నిమిషం కరెంటు బంద్ కాకుండా ఇండస్ట్రీస్, కార్మికులకు అందరికీ కరెంటు ఇవ్వగలుగుతున్నారంటే ఒక చరిత్ర. ఇది దేశ చరిత్ర ఇది. కాబట్టి మనం ఈనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన బంగారు తెలంగాణ చేసుకోవాలా. తెలంగాణ అంటే, బంగారు తెలంగాణ అంటే ఇట్లనే రాదు. 180 మంది తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్మిక వర్గం ఉన్నారు. వీళ్ళలో వెలుతురు చూడాలా, వీళ్ళ మగవాళ్ళ కళ చూడాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని కొరకే రాత్రి మౌలు కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మా అదృష్టం, మనందరి అదృష్టం, ఈ విధంగా కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా సంతోషమైన చెప్పని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈనాడు ఈ తెలంగాణను బాగు చేసుకుందాం, ఇండస్ట్రీస్ బాగు చేసుకుందాం. మంచిగా ఎవరైతే మేనేజ్మెంట్లు వాళ్ళ ఆలోచనలో ఉందో ట్రేడ్ యూనియన్స్ అవాయిడ్ చేయాలని చెప్పంటున్నారో మీరు మార్చుకోవాలని చెప్పని నేను ఆలోచన చేస్తున్నా. ఇవాళ చాలా వరకు ఎంప్లాయ్మెంటు జనరేషన్ కావాలా, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చేదానికి
2,00,000 ఉద్యోగాలు ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ లెవెల్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అటు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ఇటు కొత్త ఇండస్ట్రీస్ వస్తే మన అన్ఎంప్లాయిడ్స్ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మనమందరం చేతి నిండా పని చేస్తే కడుపు నిండా తిండి వస్తుందని చెప్పని మీ అందరితోటి మనవి చేస్తున్నాను. దాని కొరకే మీరందరూ కష్టపడండి. మన శ్రమజీవులకు ఇవాళ ముఖ్యమంత్రి గారు స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు. బ్రహ్మాండంగా డ్రైవర్స్కు, ఆటో డ్రైవర్స్ కానీ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరికీ కూడా మరి స్కీమ్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ బాగోగుల కొరకు వాళ్ళకు కూడా స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. మనమందరం కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తెచ్చుకుందామని చెప్పని కార్మిక వర్గానికి నేను కోరుతూ మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి, ఉత్పత్తి పెంచండి. పెంచిన ఉత్పత్తిలో లాభాలు వస్తే అందులో భాగం అడిగే రైట్ మనకుంది. తప్పకుండా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కన్సిడర్ చేసి వచ్చిన లాభాల్లో కొంత వాళ్ళకు కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని మేనేజ్మెంట్ వర్కర్స్ అందరూ కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. వీళ్ళు మంచి పాట చెట్ల మీదనో దాని మీద వాడతారు అనుకో డబ్బా కొట్టే పాట పాడింది. చెట్ల మీదనన్నా ఏదైనా మంచి కార్యక్రమం మీద పాట పాడితే సందేశం పోయేది కదా.